తను పాపం నిజంగా వాడికి అలా అంటే ఫ్రెండ్షిప్లో ఇప్పుడు తనకున్న స్టార్డమ్కి మనం అలా అనొచ్చో లేదో కూడా అనిపిస్తుంది, కానీ వాడు బాగుండాలనిపిస్తుంది. ఎందుకంటే తను నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నేను లేను, దగ్గరలో లేను. నేను హిడింబా షూటింగ్ కేరళలో ఉన్నా. అది ఎంత బాధేసిందంటే, చాలా మంచోడు. అరే ఇలా అయింది ఏంటి, అసలు మీ ఇద్దరు మాట్లాడుకుంటే చుట్టుపక్కలందరూ నవ్వుకుంటూనే ఉంటారు. అలా 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 మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవ్వరు అన్నోన్ పర్సన్స్ కూడా నవ్వుకుంటారు మా ఇది చూస్తే. తనకు అలా అయింది అనగానే దానికి మించి తాగాడు ఇలానే న్యూస్లో వచ్చినప్పుడు చాలా బాధ వేసిందబ్బా. బట్ బాగుండాలని కోరుకున్నాను. విరూపాక్ష రిలీజ్ అయినప్పుడు పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నాను. కొండెక్కుతాను అనుకుని కోరుకున్నాను. కొండెక్కాను, నేను వెళ్ళాను. తర్వాత తనకి నేను మొక్కుకున్నది నేను తీర్చుకున్నాను. తర్వాత తనకి చెప్పాను, ఒక 11,000 హుండీలో ఏరా అని మొక్కుకున్నాను నీ గురించి, నువ్వు ఈసారి వచ్చినప్పుడు ఎక్కువ అని రిలీజ్కి ముందు చెప్పా. పెద్ద సక్సెస్ అయింది. వెళ్ళాడు, తను వేశాడు. అంటే బాగుండాలి, ఇంకెప్పుడు అలాంటి దిష్టి తనకు తగలకూడదు, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అంటే నా ఒక ఫ్రెండ్గా నేను ఇంతకు మించి నేను దిష్టి పెట్టకూడదు తనకి. అండ్ ఆ ఇన్సిడెంట్ తర్వాత కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఏదైతే అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఇష్యూ తర్వాత ప్రతి ఒక్కరూ డ్రైవ్ చేస్తే హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పిన తర్వాత చాలామంది ఆయన్ని ఫాలో అవుతున్న లవ్ చేసిన వాళ్ళు కూడా కొంత ఫాలో అయ్యారు. ఆ స్టేజ్ మీద చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అంటే అంత స్టార్డమ్ ఉన్న హీరో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నేను ఇలా చేశాను కదా. ఇప్పుడు తను అలా అయినప్పుడు తన గురించి ఎంతమంది బాధపడ్డారు, దగ్గరుండి చూశారు. తన కంబ్యాక్ కోసం తను అలా పాపం చాలా ఇబ్బంది పడి ఆ పొజిషన్కి వెళ్ళి మళ్ళీ స్లోగా, ఇప్పుడు మావాడు మామూలుగా లేడు అసలు, కత్తిలా తయారాడు, మళ్ళీ పాత తేజులాగా తయారయ్యాడు. మామూలుగా నెక్స్ట్ దానికి గాంజా శంకర్కి మామూలుగా తయారవట్లా, బాగున్నాడు. మాకు ఒక క్రేజీ క్వశ్చన్ ఉంది, మీ ఇద్దరు మల్టీ స్టారర్ చేస్తే చూడాలని ఉంది. ఎందుకంటే ఆ రోజు ప్రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ అప్పుడు మీ ఇద్దరు కోఆర్డినేషన్ చాలా బాగుంది. సో అంటే మీరు అది చూసి మీరు అడుగుతున్నారు. నేను అంటే టీఎన్ఆర్ గారు లేరు, ఆయనతో ఒకసారి పాత ఇంటర్వ్యూలో ఆయనకు ఒకసారి చెప్పాను, మీరు ఎవరితో చేయాలనుకుంటున్నారని నన్ను అడిగినప్పుడు ఐ సెడ్ అప్పుడు ఇంకా తేజ్ అప్పుడు ఇంకా హీస్ నాట్ లైక్ సూపర్ స్టార్ డమ్కి అప్పుడు స్టార్ట్ అప్పుడే 2014-15లో నాకు గుర్తుంది. మొన్న తేజుతో అన్నాను నేను, తేజు ఇంత క్యారెక్టర్ ఉన్నా నాకు ఓకే, నేను పక్కన నువ్వు చేస్తాను రా, నువ్వు నన్ను తిట్టినా పర్లేదు, నేను పక్కన ఉంటాను రా, ఒక క్యారెక్టర్నా పెట్టుకోరా, అలా వచ్చిపోతానంటే ఊరుకో అన్నాడు. లేదు చిన్న చెప్తానులే అన్నాడు. నాకు ఒక తెలియని ఆ ఇష్టం అంతే, మన అన్నప్పుడు ఆ ప్రేమ అంతే. నేనే అడిగాను మొన్న 1 month కూడా అవ్వాలి, 2 months కూడా, జిమ్లో గెలిచినప్పుడు అడిగా. ఇలాగే ఏదో మాట్లాడుకుంటుంటాం, కబుర్లు చెప్పుకుంటుంటాం. రాజుగారి గది 4 ఎప్పుడు వస్తున్నారు మీరు? అందరూ నిజంగా కావాలంటే అది రాజుగారి గది 4 కథలు రెడీ అవుతున్నాయి, 100% చెయ్యాలనే ఉంది. బట్ అన్నయ్య ఏదైనా ఇంకో కథ చేసి ఇచ్చేస్తారని నేను ఎదురు చూస్తున్నాను. బట్ ఆయన రాజుగారి గది 4 కూడా రెడీ చేస్తున్నారు. సో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ రాజుగారి గది 4 చేయండి అని. విల్ సీ 4. అలాగే మీ స్పోర్ట్స్కి సంబంధించిన ఒక స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నారండి, నిజమేనా? 2-3 స్క్రిప్ట్స్ ఆయన రెడీ చేస్తుంటారు కదా, అందులో ఒక్కొక్క జోనర్ ఒక్కొక్కటి రాస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం చేస్తున్న సినిమానే శివం బజే శివుడాజ్ఞ లేదే ఏమి జరగదన్నప్పుడు ఆయన ఏ కథ చేయమని అన్నయ్యకి రాసి పెట్టుందో మరి. ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. సో ఫైనల్గా ఒక 4 పిక్చర్స్ అశ్విన్ బాబు గారు. సో వీటి గురించి మీరు ఒక 1 word ఏదో ఒకటి చెప్పండి ప్లీజ్. ఇది బ్లడ్ డొనేట్ చేస్తున్న ఫోటో మీ ఇన్స్టాలో పెట్టారు. యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోల్ని ఎంతమంది అభిమానులు ప్రేమించినా కూడా సర్టెన్ హీరోలకి ఎందుకు అంత స్టార్లు అని అంటారు, ఎందుకంటే హీరోలు నచ్చితే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్తో పాటు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. బికాస్ ఆఫ్ చిరంజీవి గారు ఎప్పుడో స్టార్ట్ చేసిన బ్లడ్ బ్యాంక్ని ఇప్పటికీ ఫాలో అవుతున్న చాలామంది ఉన్నారు. అండ్ మీరు కూడా మీలాంటి ఎంతోమంది అంటే స్టార్లను కూడా పక్కన పెడితే పబ్లిక్ కామన్ పీపుల్ కూడా బ్లడ్ డొనేట్ చేస్తారు, లైక్ బర్త్డేస్ అప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు. సో దీని గురించి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే నేను బ్లడ్ డొనేషన్ గురించి చెప్పాలా, నేను ఆ రోజు ఇచ్చే ఇది ఎందుకు చేశారు అది ఫస్ట్ చెప్పండి. డేట్ చెప్పండి, అక్కడ డేట్ ఉంది చెప్తాను. స్క్రీన్ షాట్ తీసాం మీ దానిలో ఉంది, లేదు డేట్ లేదా? సరే వదిలేండి, నేను చెప్తాను. ఆ రోజు నేను ఎక్కడో ఉన్నాను, ఫాస్టింగ్లో ఉన్నాను, నాకు ఫోన్ వచ్చింది. నాది O నెగిటివ్, రేర్ బ్లడ్ గ్రూప్, నాది రేర్ బ్లడ్ గ్రూప్ అన్నమాట. నాకు ఫోన్ వచ్చింది సిటిజన్ హాస్పిటల్ నుంచి. ఇమ్మీడియట్గా ఇలా అనేటప్పటికి నేను యాక్టర్ని కూడా వాళ్ళకి తెలియదు, నాది ఉంది వాళ్ళ దగ్గర. అరే చాలా ఎమర్జెన్సీ సర్జరీ అంటే వెళ్ళిపోయి ఇచ్చేసాను. అది మరి బ్లడ్ బ్యాంక్ అనగానే చిరంజీవి అన్నయ్య గుర్తొస్తాడు, అసలు నో డౌట్. అది
ఇప్పుడేదో మనం బ్లడ్ డొనేషన్ చేస్తున్నాం ఇలా, అసలు ఆ రోజుల్లోనే ఆయనకి ఆ ఆలోచన ఎలా తట్టింది, అప్పుడు అసలు ఆ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అనేది ఎలా ఉండేది, అసలు ఆ రోజుల్లో ఇక్కడ ఒక ప్లేస్ తీసుకొని ఇలా పెట్టాలి, ఇలా బ్లడ్ డొనేట్ చేయాలి, నా ఫ్యాన్స్ని అందరిని ఒక ఇది పెట్టాలి, ఎంతోమందికి బ్లడ్ హెల్ప్ అవుతుంది, సర్జరీలు ఆల్ ఆఫ్ సడన్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తాయి అనేది ఆయన అంత ఆలోచించారంటే అందుకని మెగాస్టార్ అయ్యారు. అది అంతే. నాకు అదే మీరు బ్లడ్ గురించి అడిగారా, నాకు ఆ నెసెసిటీ వాల్యూ తెలుసు కాబట్టి మనం అన్నలు ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి, చిరంజీవి గారు లాంటి వాళ్ళు అది చెప్పారు కాబట్టి అది మన మైండ్లో ఉంది కాబట్టి ఇమ్మీడియట్లీ ఓ నెగిటివ్ అనేది రేర్ బ్లడ్ గ్రూప్ అడగంగానే ఇప్పటికీ మ్యాక్సిమం 6 monthsకి ఒకసారి 8 monthsకి ఒకసారి నేను ఇస్తుంటా. ఆల్ ఆఫ్ షడన్ అడిగితే నేను టైం కూడా చూసుకుని వెళ్ళి ఇచ్చేస్తాను. ఓకే, డన్, సో స్వీట్. అండ్ ఇంకొక పిక్చర్ వచ్చి మీ ఒక సినిమా ప్రమోషన్లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనమాట, విత్ రాజమౌళి గారు జత కలిసి. అవును. సో సచ్ ఏ లవ్లీ వర్డ్స్ కదా. అంటే ఇప్పుడు ఆస్కార్ వచ్చిన తర్వాత రాజమౌళి గారు సూపర్ స్టార్ డైరెక్టర్ అని చెప్తున్నారు. అప్పట్లోనే అంటే ఒక టెక్నీషియన్ని పొగడాలంటే అప్పటి బ్రెయినే కదా రాజమౌళి గారిది. ఇప్పుడు ఆస్కార్ వచ్చిన తర్వాత బ్రెయిన్ కాదు కదా. అప్పట్లోనే మీ గురించి మాట్లాడిన వర్డ్స్ అంటే స్పీచ్లెస్. సో మీరే ఈ మెమరీని మీరు చెప్తుంటే నా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఆయన అసలు నన్నే నా పొగిడింది అనిపించింది నాకు. ఇప్పటికీ నాకు అది నమ్మశక్యంగా ఉండదు. నేను ఏదో సాయి కోర్పట్కర్ సినిమా ప్రొడ్యూసరు రాజమౌళి గారు వచ్చారు. నాకు పరిచయం లేదు, ఎక్కడ కలవలేదు. బట్ ఆయన కూడా క్రికెట్ లవర్ అని తెలుసు, ఆయన క్రికెట్ ఆడతారని తెలుసు రాజమౌళి గారు. వచ్చారు, చూశారు, మాట్లాడితే ఆల్ ఆఫ్ సడన్ ఆయన ఈస్ టెల్లింగ్ మై నేమ్. అప్పటికి బాహుబలి 1 రిలీజ్ అయింది. అప్పుడే నా నేమ్ చెప్తున్నారు. అశ్విన్ డ్యాన్స్ చాలా బాగుంది, చాలా బాగా చేశాడు, నేను రాజుగారికి చూశాను, అందులో అది ఆ పాటలో చూమంత్రకాళి పాట లిరిక్ చెప్పి నేను ఆ స్టెప్ ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో 50 సార్లు చూశానంటే నాకు సార్ అసలు ఆయనతో మాట్లాడేది కూడా లేదు, నేను బ్లాంక్. సార్ నా పేరు చెప్పి ఇలా చెప్తున్నారంటే నేను అసలు స్పీచ్లెస్. నిజంగా మీరు ఎలా అయితే చెప్తున్నారు నేను అసలు ఇప్పటికీ చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. అంతే. నా కళ్ళమ్మ తల్లి ముద్దు బిడ్డలాగా ఉన్నారు ఆయన ఇప్పుడు ప్రపంచానికే. అలాంటి రాజమౌళి గారు నన్ను బ్లెస్ చేసి ఆ రోజు నా గురించి అలాగా ప్రేస్ చేయటం అనేది నా అదృష్టం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి రాజుగారి గది అప్పుడు ప్రమోషన్ సక్సెస్ మీట్. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే హారతులు ఇచ్చేస్తారు. లైక్ సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏంటంటే మనుషులు నచ్చేస్తే అంత అన్కండిషనల్ లభిస్తారు. ఎగ్జాంపుల్ మీకు కనిపిస్తున్నారు. ఆల్మోస్ట్ మీరు ఆ ప్రమోషన్స్లో ఎక్కడ చూసినా మీకు ఇవే కనిపిస్తూ ఉన్నాయి. జనరల్గా నేను ఇలాంటి పెట్టనివ్వను కూడా. ఇది మా వాళ్ళు పెట్టారు. నాకు ఏంటంటే అది అన్కండిషనల్లో ఓ పక్కన చూపిస్తున్నారు, ఓ పక్కన దాన్ని వేరే వాళ్ళు వేరే రకంగా ఏముంది సినిమా అనేవాళ్ళు కూడా ఉంటారని నేను అసలు అవి కూడా ఇది తీసుకొని అది తీసుకొని ఏం వద్దంటాను, ఏం పెట్టద్దు, ఏది జరిగేది మనకి ఎందుకంటాను. ఐ డోంట్ వాంట్ టు లైక్ నాకు ఎక్కువ తీసుకోలేను. వాళ్ళ ప్రేమ, వాళ్ళతో బాగా మాట్లాడతాను అంత ఓకే. వీళ్ళు ఏదైనా అన్నా కూడా తీసుకుంటాను, ఇట్స్ ఓకే. ఒకరికి నచ్చిద్ది, ఒకరికి నచ్చలేదు అనుకుంటా. బట్ అది వరంగల్లో జరిగిందండి. వరంగల్ థియేటర్కి వెళ్ళినప్పుడు అది